Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. So ready Krishna Priya Meeru? Ready andi. Carrot atkula pulihora kada? ఓకే మరి క్యారెట్ అటుకుల పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ అటుకుల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము అరకప్పు, నానబెట్టిన అటుకులు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. సో బేసిక్ గా అటుకులతో ఏదైనా కూడా మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అవునండి, అది బ్రేక్ఫాస్ట్ గా బాగుంటుంది, స్నాక్ గా కూడా బాగుంటుంది, ఈజీగా చేసేయొచ్చు. ఈవినింగ్ టైమ్స్ లో కూడా జస్ట్ అవి కొంచెం సోక్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సోక్ కూడా అంటే మెయిన్ దీంట్లో కంపల్సరీ సోక్ చేసుకోవడం అంటే ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ముద్ద అయిపోతుంది. వాటర్ లో వేసి జస్ట్ వాటర్ వేసి వెంటనే స్ట్రెయిన్ చేసేసారు. అవును, ఫస్ట్ పోపు వేసుకుందాం. ఓకే, సో పులిహోరకి మెయిన్ మనకి పోపే, ఆ టేస్ట్ అంతా కూడా. పల్లీలు, జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఓకే, ఇవన్నీ వేసుకున్నా పర్వాలేదు, తినడానికి మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే బాగుంటాయి. సో మీ బాబు పప్పులు ఇష్టమా? తక్కువ అండి, ఏదైనా నేను వాడికి కనబడకుండా అన్ని పేస్ట్ చేసేసి వేస్తాను. ఇలాంటి వాటిలో అయితే మనం ఏం చేయలేం కదా. పల్లీలు తింటాడు, జీడిపప్పు తిండు. పిల్లలకి జీడిపప్పు బాదం పప్పు ఇవి నచ్చవు ఏమో, మరి దాని మీద నాకు రీసెర్చ్ చేయాలని ఉంది. యూజువల్ గా ఇప్పుడు పెద్దవాళ్ళకేమో జీడిపప్పు లాంటివి వేరుకోరు మరి తింటుంటారు కదా. అంటే వాళ్ళకి అది హెల్దీ అని తెలిసిపోతుంది కదా, అందుకే పక్కన పెట్టారు. షేప్ ఏమైనా నచ్చదా ఏమంటే పిల్లలకి? నాకు అర్థం కాదు, కలుపుకోవాలి. ఓకేనా? ఓకే, ఇవి కొంచెం వేగాక కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఓకే, సో మీరేమైనా వర్క్ చేస్తున్నారా? మీరు కూడా? లేదండి, నేను హోమ్ మేకర్. ఓకే, బాబు ఉన్నాడు నాకు, 3 years బాబు. అదే ఇందాక చెప్పారు కదా, వీళ్ళ బాబుకి 2.5, మీకు మీ బాబుకి 3. పచ్చిమిర్చి. మీ బాబు పేరేమిటి? నిఖిత్ అండి. నిఖిత్ వెళ్తున్నాడు ప్లే స్కూల్ కదా? నర్సరీలో జాయిన్ చేశాను, ఆల్రెడీ వెళ్తున్నాడు. పేచి ఏం పెట్టట్లేదు స్కూల్కి వెళ్ళి? లేదు, వెళ్తాడు. స్కూల్ వ్యాన్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. స్కూల్ వ్యాన్ ఎక్కడ మీ అబ్బాయికి? అయితే ఎక్సైటింగ్ గా ఉన్నట్టుంది. ఓకే, నైస్. మీ వారు ఐటీఏనా? ఐటీఏ అండి, ఆయన బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేస్తారు. ఓకే ఓకే, పేరేమిటి? నరేంద్ర. మీ హస్బెండ్ పేరు? వంశీ సందీప్. ఓకే, వంశీ సందీప్. ఇది ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ తురుము వేసుకుందాం. తురుము ఎందుకు అంటే ముక్కలు అయితే తీసి పక్కన పెట్టేస్తారు కదా, హ్యాపీగా తురుము చేసేస్తే మనం తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇలా కలర్స్ వేస్తే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. మీ బాబు అట్రాక్ట్ అవుతాడా? అవుతాడండి, అంటే నచ్చుతుందా? ఓకే, ఇప్పుడు మీరు బాక్స్ లో ఏమైనా పెట్టి పంపిస్తే అవి తినేసి బాక్స్ ఎంటీ బాక్స్ వస్తుందా లేకపోతే? లేదు, తినేస్తాడు. కొన్ని అంటే ఇష్టం లేని అయితే మనం ఏం చేయలేం, కానీ ఇష్టమైన అయితే దాదాపుగా తినేస్తాడు. పసుపు. ఓకే, ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం. సో మీరు అన్ని సింపుల్ రెసిపీస్ ఫాస్ట్ గా అయిపోయే ట్రై చేస్తుంటారా? అవునండి, ఎక్కువసేపు అలా అంటే ఎక్కువ నేను మా బాబు కోసం చూస్తూ ఉంటాను. అంటే వాడు ఏదైతే తింటాడో టేస్టీగా, నాకు బాక్స్ లో పెట్టడానికి ఏది ఈజీగా ఉంటుందో. ఓకే, ఇది కొంచెం కలిసాక లాస్ట్ కి సాల్ట్ వేద్దాం. ఓకే, లాస్ట్ కి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం కొంచెం. ఓకే, ఇలా ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. పులిహోర రెడీ అండి. ఓకే,
ఓకే, మరి క్యారెట్ అటుకుల పులిహోర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ అటుకుల పులిహోర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక క్యారెట్ తురుము, పసుపు వేసి వేయించాలి. తర్వాత నానబెట్టిన అటుకులు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ అటుకుల పులిహోర రెడీ.